హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మేషరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. మరో 2 రోజుల్లో మేషరాశి వారు చక్రం తిప్పబోతున్నారు. 14 ఏళ్ల దరిద్రం పోయి జీరో నుండి హీరోగా ఎదుగుతారు. ఎక్కడున్నా ఒక్కసారైనా ఈ వీడియో చూడండి. అయితే మేషరాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపు తిరుగుతుంది, అలాగే ఏ విధంగా వారు చక్రం తిప్పబోతున్నారు, మరో 2 రోజుల్లో వారి యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఇదివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి కిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి కుజుడు, అంటే అంగారకుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులండి. జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ఏదైనా అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తారు. ఏదైతే సాధించాలని అనుకుంటారో దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం కూడా ఈ యొక్క మేషరాశి వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందరితోనూ కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందితో కలిసి కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులు అంచనా వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతనిస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనే తపన కూడా మేషరాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఏకపక్ష నిర్ణయాలు మాత్రం వీరికి మేలు చేసేవిగా ఉండవు. పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వలన మాత్రమే వీరికి లాభదాయకమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. తాతల నాటి ఆస్తులు నిలబెట్టుకోవడానికి కూడా ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జీవితంలో ఊహించిన మార్పులు అయితే అతి త్వరలో, అంటే మరో 2 రోజుల్లో రాబోతున్నాయి. వీరు చక్రం తిప్పబోతున్నారని చెప్పుకోవాలి. ఇదివరకు మీరు పడ్డ బాధలు, కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుండి కూడా మీకు విముక్తి అయితే లభించబోతుంది. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా మీ ముందుకు అవకాశాలు ఎక్కువగా వస్తుంటాయి. మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎలాంటి ఫలితాలు అయితే మీరు చూడాలని ఆశపడ్డారో అటువంటి ఫలితాలను మీరు చూడబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చక్రం తిప్పుతున్నారు అనే చెప్పుకోవాలి. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తుల ముందే మీరు తల ఎత్తుకొని గర్వంగా నిలబడగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. ఇదివరకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కొంత భయం అనేది మీ లోపల ఉండేది. కానీ ఇప్పుడు మీ యొక్క మనస్తత్వంలో కూడా ఈ పూర్తి మార్పులు వస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీకు బాగా లాభదాయకమైనటువంటి ఫలితాలను అందిస్తాయి. సంఘంలో కూడా మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకోగలుగుతారు. నలుగురిలో మాట్లాడడానికి, అంటే ఏదైనా విషయం వారికి చెప్పడానికి మీరు మొహమాట పడేవారు. కానీ ఈ సమయంలో మాత్రం నలుగురితో గట్టిగా మాట్లాడగలుగుతారు. అలాగే నలుగురికి ఏదైనా విషయాన్ని కూడా చెప్పగలుగుతారు. అంటే ఏది మంచి, ఏది చెడు అనే దాని గురించి అవగాహన కూడా కల్పించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా సలహాలు, సూచనలు కూడా మీకు వారికి మీరు అందించడంలో ముందు వరుసలో ఉంటారు. అయితే మేషరాశి వారికి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కూడా మీకు ఉండబోతుంది. ఇదివరకు అతి కష్టం మీద కూడా సాధించలేని విజయాలు ఈ సమయంలో మీరు అతి సులువుగా కూడా సాధించగలుగుతారు. అలాగే తల్లిదండ్రుల కన్నా కళ్ళన్నీ మీరు నిజం చేసే అవకాశాలు కూడా మేషరాశికి చెందిన సంతానం విషయంలో జరగబోతున్నాయి. అంటే మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులు మీ తల్లిదండ్రులు చూడాలని అనుకున్నారో, ఎటువంటి ఎదుగుదలను, ఎటువంటి అభివృద్ధిని చూడాలని వారు చాలా సంవత్సరాలుగా కలలు కన్నారో ఆ కలలు నిజమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కోల్పోయిన సంబంధాలన్నీ కూడా మీరు తిరిగి దక్కించుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే
ఇదివరకు సమస్యల కారణంగా, విభేదాల కారణంగా, మనస్పర్ధల కారణంగా మీరు ఏ బంధాలను అయితే కోల్పోయారో ఆ బంధాలన్నీ తిరిగి దక్కించుకోవడంలో కూడా మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 14 ఏళ్ల దరిద్రం పోతుంది. అంటే 14 సంవత్సరాల నుండి మిమ్మల్ని ఎంతో దరిద్రం పట్టి పీడిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే 14 ఏళ్ల నుండి మీకు మీ జీవితం ఎన్నో రకాల సమస్యలతో సాగిపోయింది. ఒక సమస్యకి పరిష్కారం చూసుకునే లోపే మరొక సమస్య మీ ముందుకు వస్తూ ఉంటుంది. బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. బాధ్యతలు నెరవేర్చుకోవడం కోసం మీరు ఎంతగానో శ్రమ పడుతున్నారు. ఒక బాధ్యత తీర్చుకోగానే మరొక బాధ్యత మీ ముందుకు వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఎన్నో రకాల మీరు మానసికంగా, శారీరకంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం మీ యొక్క జీవితంలో అద్భుతం సృష్టించబోతున్నారు. ఎందుకంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం, 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం మీకు తోడుగా ఉండబోతుంది. జీవితంలో మీరు కష్టాలు ఏవైతే అనుభవించారో, అలాగే మీరు ఏవైతే సత్కార్యాలు చేశారో దాని తాలూకా ఫలితం ఇప్పుడు మీకు లభించబోతుంది. అంటే మీరు పడ్డ కష్టాలు చూసి ఆ దేవదేవుళ్ళు మిమ్మల్ని అనుగ్రహించాలనుకుంటున్నారు. అలాగే మీరు ఎటువంటి సత్కార్యాలు చేశారో, ఎటువంటి దాన ధర్మాలు, ఎటువంటి సహాయాలు చేశారో దాని తాలూకా పుణ్య ఫలితాన్ని ఆ భగవంతుడు మీకు అనుగ్రహించాలని అనుకుంటున్నాడు. ఖచ్చితంగా మీ యొక్క లైఫ్లో ఊహించిన అద్భుతాలు చూస్తారు. జీరో నుండి హీరోగా ఎదుగుతారని చెప్పుకోవాలి. మీ యొక్క జీవితంలో ఇదివరకు ఏదీ సాధించలేని స్థితిలో ఉన్నారు. ఈ సమయంలో అన్నీ సాధించి చూపిస్తారు. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సహాయం అడిగే స్థితిలోకి మీ యొక్క జీవితం మారబోతుంది. అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలో కూడా మీ యొక్క లైఫ్ అనేది మారబోతుంది. ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో అద్భుతాలు రాబోతున్న ఈ 14 ఏళ్ల దరిద్రం పోయి జీరో నుండి వారు హీరోగా ఎదగబోతున్నారు. ఇంతకుముందు మీకు దక్కాల్సిన ప్రాపర్టీస్, అంటే వంశపారపర్యంగా దక్కాల్సిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకోవడంలో మీరు కనుక విఫలమవుతూ ఉన్నట్లయితే వాటిని దక్కించుకోవడంలో ఇప్పుడు మీకు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు ఇదివరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్కని ఫలితాలు ఈ సమయంలో ఖచ్చితంగా మీరు దక్కించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థికపరమైన అంశాల్లో మీరు అద్భుతాలు చూడబోతున్నారు. మీరు కొన్న ప్రాపర్టీస్ యొక్క ధరలు పెరగటం మూలంగా మీరు ధనవంతులు అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరు నూతన పెట్టుబడులను పెడతారు. దానివల్ల కూడా అతి త్వరలో అధిక లాభాలైతే పొందగలుగుతారు. అలాగే ఈ రాశివారి యొక్క జీవితంలో శత్రువుల బెడత కూడా తగ్గిపోతుంది. ఇదివరకు మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తుల మూలంగా చాలాసార్లు చాలా రకాల ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఇప్పుడు మాత్రం ఈ యొక్క జీవితంలో అద్భుతాలు అయితే చూడబోతున్నారు. మీ యొక్క శత్రువులు మిమ్మల్ని చూసి భయపడే విధంగా వారికి చక్కటి గుణపాఠాలు కూడా నేర్పించగలుగుతున్నారు. అలాగే శత్రువుల సంఖ్య కూడా రోజు రోజుకు తగ్గిపోతుంది. ప్రజాకర్షణ పెరుగుతుంది. అంటే మిమ్మల్ని అభిమానించేవారు పెరిగిపోతున్నారు. అలాగే మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ యొక్క మేలును కోరుకునే వ్యక్తులుగా మారిపోతున్నారు. అంటే ఇదివరకు ఎవరైనా మీకు కీడును కోరుకునే వ్యక్తులు ఉన్నా సరే మీ యొక్క సత్ప్రవర్తన వారు మీ యొక్క శ్రేయోభిలాషగా మారిపోతారు. అటువంటి పరివర్తన కూడా ఆ భగవంతుడు వారి యొక్క లైఫ్లో తీసుకుని వస్తాడు. ఈ విధంగా జీరో నుండి మీరు హీరోగా ఎదగబోతున్నారు. మానసికంగా మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటూ వారితో కలిసి విహారయాత్రలకు వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకుంటారు. ఈ విధంగా మీ యొక్క లైఫ్లో అతి త్వరలో, అంటే మరో 2 రోజుల నుండి అద్భుతాలు చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఇదివరకు మీ యొక్క జీవితానికి ఇక ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది ఉండబోతుంది. ఈ విధంగా మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం మరో 2 రోజుల్లో అద్భుతాలు వారి యొక్క లైఫ్లో చూడబోతున్నారు. కీలకమైనటువంటి మార్పులు కూడా వారి యొక్క లైఫ్లో ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి. అయితే మేషరాశి వారు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి పూజ చేయడం ద్వారా శుభకరమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి. చూశారు కదండి మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది.
అలాగే మరో 2 రోజుల్లో వారి యొక్క లైఫ్లో ఎటువంటి మార్పులు వస్తాయి, 14 ఏళ్ల నుండి వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం ఏ విధంగా వదిలిపోతుంది, జీరో నుండి వారు హీరోగా ఏ విధంగా ఎదుగుతారు, ఈ పూర్తి అంశాలన్నీ తెలుసుకున్నారు కదండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ అయితే చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు.